భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తన సెమీఫైనల్ విన్ అయిన తర్వాత మీరు ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారని ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ ఐ థ్యాంక్ టు జీసస్ అని అన్నది. అంటే క్రెడిట్ అంతా కూడా మొదట జీసస్ క్రైస్ట్కే ఇచ్చింది, తన ఊరికే ఇవ్వలేదు. అందరూ తనని స్క్రోల్ చేస్తున్నారు కానీ ఎవరైనా మనకు మేలు చేస్తే మనం మర్చిపోతామా? ఎవరైనా మనకు పెద్ద మేలు చేసిన తర్వాత కూడా మనం మర్చిపోతే మనం మానవత్వం లేని కుక్కలమని అర్థం. తను మానవత్వం కలిగిందే కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంది. తన బయోడేటా విషయానికి వస్తే 18 ఇయర్స్ ఏజ్లోనే తను క్రికెట్కి వచ్చింది, కానీ 4 ఇయర్స్ వరకు తను ఎవ్వరూ సెలెక్ట్ చేయలేదు. అంతేకాకుండా వాళ్ళ డాడీ పాస్టర్ అని లేనిపోని టాపిక్స్ పెట్టి వాళ్ళని ట్రోల్ చేశారు, ఏదో చేద్దామని చూశారు. కానీ క్రికెట్ మీద ఆమెకి ప్రేమ ఎక్కువ కాబట్టి ఏం చేయాలో అర్థం కాక తనలో తాను కృంగిపోయి అయినా సరే తన ప్రాణాన్ని సాతానికి అప్పగించకుండా ప్రతిరోజు ఆరాధన చేస్తూ దేవుడితో గడిపింది, వర్షిప్ చేస్తూ దేవుడిలో పరవశించింది. అయితే మనుషులు ఒక మనిషిని ఎంతకాలం అణిచివేయగలరు? దేవుడు ద్వారాలు తెరిస్తే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మరలా 2022లో తను సెలెక్ట్ అయింది. మొన్నటి వరకు జెమిమా అంటే జస్ట్ టీంలో ఒక ప్లేయర్ అనేలా ఉండేది. ఇప్పుడు జెమిమా అంటే ప్రపంచం అంతా తెలియని వారే లేరు, ప్రతి ఒక్కరూ తన కోసమే చెప్తున్నారు. అంతేకాకుండా అంత ధైర్యంగా అసలు ఒక ఇండైరెక్ట్గా ఎంత సువార్త ప్రకటించింది తను. ఏసే లేకపోతే నేను లేను, ఆయన శక్తి వల్ల ఇదంతా జరిగింది, క్రెడిట్ అంతా ఆయనకి ఇచ్చింది. చూసారా, ఎక్కడ మనం అవమానం పొందామో అక్కడే దేవుడు లేపగలడు. అలాంటిది ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మనం మర్చిపోతామన్నా, మేలు అనుభవించి మర్చిపోయిన వాళ్ళని కృతజ్ఞత లేని కుక్కలు అంటారు. తను కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పింది. ఏదేమైనా నిన్న క్రికెట్ ఆడేటప్పుడు మాత్రం జెమిమా ఆడినప్పుడు నేను భయపడ్డా. తను క్యాచ్ వదిలేసింది, వీళ్ళేమో మన సెమీఫైనల్లో తన వల్లే విన్ అయింది, వాళ్ళ దేవుడే గొప్పవాడు అని చెప్పుకొని ట్రోల్ చేశారు ఈ క్రిస్టియన్స్. ఇప్పుడు కానీ ఇది ఓడిపోవాలి చెప్దాం అని ఎంతమంది చూశారో కానీ దేవుడు తన పక్షా నుండి టీం మొత్తానికి విజయం ఇచ్చాడు. ఇప్పుడు చేయండి అన్న ట్రోలింగ్స్ ఏమని చేస్తారు? అసలు ఆ అమ్మాయితో పాటు ఆడిన క్రికెట్ టీంకే లేదు ప్రాబ్లం. వాళ్ళంతా కలిసిమెలిసి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అంతా హ్యాపీగా ఉంటే మధ్యలో మీకేంటి ప్రాబ్లం? ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకొని చెయ్యి నొప్పి వచ్చి ట్రోల్ చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. అసలు ఇది మనం గర్వించదగ్గ మూమెంట్. మనకి దేవుడు విజయం ఇచ్చాడు, అందుని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. కానీ అమ్మాయి క్రిస్టియన్ అవేంటన్నా మరి ఫూలిష్ లాగా ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి.